హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ వైరెడ్డి. సో ఇవాళ జరిగిన మిడ్ నైట్ ఎవిక్షన్ అనేది అంతా ఉత్తిత్తే అని ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం. సో దాంతో పాటు ఇమ్మాన్యుయల్ అయితే కెప్టెన్ అయ్యాడు. తను కెప్టెన్ అయిన ఆనందం ఎక్కువసేపు ఉండలేదు అని అనిపించింది అనమాట. సో ఈ పాయింట్ గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత దివ్య నిఖిత గారు ఇచ్చిన ర్యాంకింగ్స్ను బట్టి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది ఎవరెవరు అనలైజ్ చేసుకున్నారు, సో ఎవరెవరు వాళ్ళ గేమ్ను మార్చుకోబోతున్నారు అనే వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో దాంతోపాటు ఈ వీక్ పవన్ కళ్యాణ్ అయితే ఉంటాడా వెళ్ళిపోతాడా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫైనల్గా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు హరీష్కు మరియు సంజనాకు మధ్య నడుస్తున్న రైవలరీ ఇంతటితోటి ఆగుతుందా లేదా కంటిన్యూ అవుతుందనే దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే నా వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో నేను మ్యాక్సిమం ఎపిసోడ్ లైవ్ రెండు మిక్స్ చేయడానికి, అంటే రెగ్యులర్గా ప్రతి వీడియోలో చెప్పినట్టే చెప్తున్నాను మీకు. సో మ్యాక్సిమం మెయిన్ ఎపిసోడ్ ప్లస్ లైవ్ అప్డేట్స్ మొత్తం ఇవి రెండు మిక్స్ చేసి ఒక ఫార్మేట్లో చెప్తాను అనమాట మీకు. సో ఎందుకంటే బిగ్ బాస్ టీం వాళ్ళు కొన్ని ఎడిట్ చేస్తున్నారు, అవి మంచి మంచి సీన్స్ అనమాట. అవి అక్కడ ఆ సీన్లో అంటే ఈ సీన్ తర్వాత ఆ సీన్ వస్తే బాగుంటుంది, లేదా ఆ సీన్ కంటే ముందు ఈ సీన్ పడితే ఆ తర్వాత వచ్చే సీన్ ఇంకా ఇంపాక్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకని నేను కొంత లైవ్ అప్డేట్స్, కొంత మన ఎపిసోడ్ ఇవి రెండు మిక్స్ చేసి చెప్తాను అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ ఏంటంటే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. సో సంజన గారు అయితే ఈ దొంగతనాలు అయితే ఆపట్లేదు. సో మేబీ ఈ దొంగతనాలు ఆపడం కోసమే ఇవాళ ఆవిడను మిడ్ నైట్ ఎవిక్షన్ చేసినట్టున్నారు బిగ్ బాస్ టీం వాళ్ళు. సో అందరికీ తెలిసిందే. సో మిడ్ నైట్ ఎవిక్ట్ అయ్యారంటే వాళ్ళు సీక్రెట్ రూమ్కి వెళ్తారని హౌస్లో వాళ్ళకి కూడా తెలుసు మిడ్ నైట్ ఎవిక్ట్ అయ్యారనేసి. సో వీటన్నిటి గురించి మనము మొత్తం మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ సంజన గారు ప్రియాతోటి మాట్లాడుతుంది అనమాట. ఏమనంటే దివ్య నిఖిత బట్టలు ఏవైతే ఉన్నాయో అవి దొంగతనం చేద్దాం, లైక్ దాపెడదాం. సో తనకి చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతుందో, ఆ రియాక్షన్ బట్టి మనం దాని గురించి డిసైడ్ అవుదామని చెప్తుంది అనమాట. శ్రీజ కూడా తనకి హెల్ప్ చేస్తుంది. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ వీడియో చూపిస్తారు కదా, ఫస్ట్ ప్రియాతోటి అయితే ఇది డీల్ చేసినట్టుంది మేకప్ కిట్ దొంగతనం చేయడం కోసం. బట్ అది అంత పెద్ద వర్కౌట్ అయినట్టు అనిపించలేదు నాకు. సో అందుకని ఇక్కడ శ్రీజాని ఎంచుకున్నట్టుంది. ఇక్కడ సంజన అయితే క్లారిటీగా ఉన్నారండి. ఏంటంటే సో తను ఏదో ఒక రకంగా కంటెంట్ క్రియేట్ చేయాలి, కెమెరాలో కనపడాలి అని అనుకుంటుంది. సో దానికి తగ్గట్టుగా ఇవాళ ర్యాంకింగ్స్లో కూడా తను టాప్ 3లో ఉండింది. వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో దొంగతనం గురించి అయితే వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. తర్వాత దివ్య నిఖిత గారి బట్టలు అయితే దాపెట్టారు. సో దివ్య నిఖిత గారు అక్కడ చూసుకున్నట్టయితే వంటగదిలో ఉన్నారు అనమాట. సో కిచెన్ దగ్గర ఉన్నారు. సో తర్వాత ఇమ్మాన్యుయల్కు దొంగతనం జరుగుతున్నప్పుడు దొంగతనం చేస్తుంటారు ఎవరెవరు, శ్రీజ అండ్ మన సంజన గారు దొంగతనం చేస్తుంటే అక్కడ బ్యాగ్ ఉంటుంది అనమాట. బ్యాగ్లో బబుల్స్ అవన్నీ ఉంటాయంట. ఆ బ్యాగ్లో బట్టలు దాచేస్తుంటే బబుల్స్ అన్ని కింద పడిపోతాయి అనమాట. అప్పుడే ఇమ్మాన్యుయల్ అక్కడికి వెళ్ళి ఉంటాడు. కొంచెం ఫన్నీ, ఈ ఇన్సిడెంట్ కొంచెం ఫన్నీగా అయిందనమాట. మనోడు ఇమ్మాన్యుయల్ చెప్పే పద్ధతి కానీ కొంచెం బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఇమ్మాన్యుయల్ అంటాడు, ఏమైంది, ఏం చేశారు మీరు, ఇదంతా అని మనోడు చెప్తాడు అనమాట. సో ఇక్కడ ఆ సీన్ బాగుంది. తర్వాత రామ్ కూడా వస్తాడు అక్కడ. ఇక్కడ ఆరుగురు అయితే చూస్తారండి ఈ సిచ్యువేషన్, ఎవరు చెప్పరు. తర్వాత అందరికి తెలుసుకున్న తర్వాత ఫీజులు ఎగిరిపోతాయి అనమాట. సో ఇట్లాగైతే బట్టలు అయితే దొంగతనం చేశారు. తర్వాత కిచెన్ దగ్గర తనుజ మరియు శ్రీజకు మధ్య అయితే కొంచెం కాన్ఫ్లిక్ట్ వచ్చినట్టుంది. సో అక్కడ తనుజ ఏమంటుందంటే సంజన గారు గయ్యాలి వారు అనుకుంటున్నారా, లేదా నేను గయ్యాలి వారు అనుకుంటున్నారా, సో ఎవరు గయ్యాలి వారు అనుకుంటున్నారో చేయొద్దండి అంటే తనుజ గయ్యాలి అనేసి అందరు చేస్తారు అనమాట. సో కొంచెం అలిగినట్టు తన రూమ్లోకి వెళ్తుంది. ఇక్కడ అందరూ తన మాట వింటారు నాన్న అని చెప్పేసి రూమ్లోకి వెళ్తుంది అనమాట. సో అప్పుడు ఇమ్మాన్యుయల్ చాలా ఫన్నీగా మనోడు
అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక అలా పాట పాడతాడనమాట. తనుజ అంటుంది. సో, నా కోసం ఈ పాట బయట వేరే వాళ్ళు పాడారు. ఈ చిట్టి ప్రాణము వాళ్ళ కోసము ఎదురు చూస్తుందని చెప్తుందనమాట. సో, తర్వాత ఇమ్మానుయేల్ అయితే కొంచెం ఫన్నీగా చేశాడు. అంటే 'అందాల రాక్షసి' మూవీలో డైలాగ్ ఉంటుంది కదా! నా ప్రేమను భరిస్తే ఈ చాపలాగా భరిస్తే ఈ భూమి సరిపోదు అంటాడు కదా! సో, ఇలాంటి డైలాగులతోటి కొంచెం ఫన్నీగా చేస్తాడు. సో, లైవ్ చూసే వాళ్ళకి కూడా అర్థమైపోతుందనమాట. ఎక్కువ కంటెంట్ అనేది ఇమ్మాన్యుయల్ మన దగ్గర నుంచి వస్తుంది. కామెడీ కంటెంట్. సో, ఎందుకంటే ప్రేక్షకులు 2 సీన్‌లు ఎక్కువ చూస్తారు. ఒకటి గొడవలు, రెండోది వచ్చేసరికి కామెడీ వీడియోలు. ఇవి 2 ఎక్కువ చూస్తారు కాబట్టి ఫుటేజ్ మొత్తం ఈ 2 దగ్గర ఈ 2 మీద ఎక్కువ నడిచే అవకాశం ఎక్కువుంటుందనమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, తప్పకుండా కామెంట్ చేయండి. సో, తర్వాత కిచెన్ దగ్గర అది అయిపోయింది కదా! తర్వాత ఆహ్, దివ్య ర్యాంకింగ్ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ నాకేమనిపించిందంటే నిజంగా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ జరిగిన ర్యాంకింగ్ టాస్క్‌ను బట్టి వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నారనేది అనలైజ్ చేసుకొని వాళ్ళ గేమ్‌ని చేంజ్ చేసుకోగలిగితే వాళ్ళు మంచి పొజిషన్‌కి వెళ్తారు. సో, ఎవరెవరు ఏమేమి అనలైజ్ చేసుకున్నారని చెప్తాను. ఎవరెవరికి ఏ పొజిషన్ ఇచ్చిందనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో, దివ్య ఫస్ట్ ఫ్లోరా గారితో స్టార్ట్ చేస్తుంది. ఫ్లోరా గారు అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా లేరు. అంత గేమ్‌లో కనపడట్లేదని చెప్తుంది. తర్వాత రాము నెక్స్ట్ 12, 13 ఫ్లోరా గారికిస్తారు. తర్వాత 12 వచ్చేసరికి రాముకి ఇస్తుంది. సో, రాముకి రీజన్ కూడా అదే చెప్తుంది. రాము గివ్ అప్ ఇచ్చే మెంటాలిటీ లాస్ట్ టాస్క్‌లో ఏదైతే నడిచిందో ఓనర్ అయ్యే టాస్క్‌లో తను గివ్ అప్ ఇచ్చాడు కదా! అంటే రితుతోటి ఫైట్ చేయకుండా గివ్ అప్ ఇచ్చాడు కదా! సో, ఆ పాయింట్‌ని తీసుకొచ్చి చెప్తుంది. "నువ్వు ఇలా గివ్ అప్ ఇచ్చుకుంటూ పోతే నువ్వు నీ గేమ్ అనేది కనపడదని" చెప్తుంది. సో, తర్వాత వచ్చేసరికి 11 వచ్చేసరికి దమ్ముకి ఇస్తుంది. 11 పవన్ కళ్యాణ్‌కి ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపడట్లేదని చెప్తుంది. సో, మనం ఏదైతే అనుకున్నామో దివ్య నిఖిత క్లియర్‌గా వాళ్ళకైతే చెప్పిందండి. హింట్స్ లాగా అనుకోవచ్చు. లేకపోతే వాళ్ళకు ఇది ఒక మలుపులాగా అని వాళ్ళు తీసుకుంటే అవ్వచ్చు గానీ, హింట్స్ లాగా ఇచ్చింది. ఇక్కడ పవన్ కళ్యాణ్‌కైతే సో, నిన్న జరిగిన ఎపిసోడ్‌కి, ఇవాళ ఎపిసోడ్‌కి మనోడికి క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది. సో, బాటమ్‌లో ఉండింది నేనే. నా నుంచి కంటెంట్ రావట్లేదు అనేసి. ఒకానొక సందర్భంలో మనోడు బాత్రూమ్‌లోకెళ్ళి ప్రియాతోటి మాట్లాడుతూ అక్కడ ఫీల్ అయిపోతా ఉంటాడనమాట. ఏదైనా టాస్క్ వస్తే బాగుండు. వాళ్ళను ఎవరైతే టాప్ 7లో ఉన్నోళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారనమాట. సో, వాళ్ళ తరపున నన్ను ఆడమంటే బాగుండని ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు మనోడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం బాబు. సో, జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. చూద్దాం. ఇంతకు మనకు పవన్ కళ్యాణ్ ఉన్నట్టా? లేనట్టా? అనేది రేపు సాటర్‌డే ఎపిసోడ్‌లో తెలిసిపోతుంది మనకు. సింగిల్ ఎలిమినేషనా? డబుల్ ఎలిమినేషన్ అనేది కూడా మనకు తెలిసిపోతుందనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి క్లియర్‌గా చెప్తుంది. నిన్న ఎపిసోడ్‌లో మనం ఏదైతే పాయింట్ చెప్పామో, సో, నాగప్రశాంత్ ఒక మాట అంటాడు కదా! స్వాప్ చేయాలనుకుంటే నేను నిన్ను స్వాప్ చేస్తాను బ్రో అన్నప్పుడు, మనోడు నన్ను స్వాప్ చేస్తావా? నాకంటే ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఉంటావు. నాకంటే ఎక్కువ చేయగలవని కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్‌గా అన్నట్టుంది. సో, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది నీకు గేమ్‌లో కనపడలేదు పవన్ అని చెప్తుందనమాట. సో, దివ్య ప్రాపర్‌గా ఇచ్చింది అందరికి హింట్స్ కూడా. తర్వాత దమ్ము శ్రీజ దగ్గరికొచ్చేసరికి ఒక పాయింట్‌ను ఎక్కడి వరకు ఆపాలో నీకు తెలియదు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంటావు. సో, ఒక గొడవ ఎక్కువ నీ వల్లే ఎక్కువ అవుతుంది. నీ వల్లే ఎక్కువ లాగ్ అవుతుందని చెప్తుందనమాట. ఎవరికి? మన దమ్ముకి చెప్తుంది. సో, తర్వాత దమ్ముకి ఇచ్చిన తర్వాత 9 వచ్చేసరికి హరీష్ గారికిస్తుంది. హరీష్ గారికైతే ప్రాపర్ రీజన్ ఇచ్చారు. మనం బయట ఏదైతే అనుకుంటున్నామో అతను సో, నాగార్జున గారు లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీకు తనకు కొంచెం క్లాస్ తీసుకున్నారు గదా! సో, ఆ వీక్‌లో హరీష్ ఫీల్ అయిపోయి నేను ఇంటికెళ్ళిపోతాను అనేసి 3 రోజులు అన్నం ఫుడ్ తినకపోవడం ఇదంతా అయింది గదా! సో, అదే సందర్భం అదే తనకు మైనస్ అయింది. దానివల్ల కొంచెం డౌన్ అయ్యాడనమాట. సో, ఇక్కడ ఈ ర్యాంకింగ్ అయిపోయిన తర్వాత డీమన్ పవన్ గూడా అంటాడు. నేను గెస్ చేసిన వాళ్ళే టాప్ 5 వచ్చారు. ఒకళ్ళు తప్ప అనేసి. ఆ ఒక్కళ్ళు ఎవరంటే హరీష్ గారని చెప్తాడనమాట. సో, తనకు మైనస్ అయింది అక్కడే మైనస్ అయింది. కానీ దాన్ని ఓవర్‌కమ్ చేసి స్టార్ట్ చేశాడు ఇక్కడ. సో, చూద్దాం ఎంతవరకు వెళ్తాడో. టాప్ 5కు హరీష్ వెళ్తాడా లేదనేది కూడా చూద్దాం మనం. సో, తర్వాత తీసుకున్నట్టయితే 9 గదా! తర్వాత 8 వచ్చేసరికి ప్రియాకిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అందరు కామనర్స్ అంతా పైనే ఉన్నారండి. అంటే వాళ్ళకు ఇప్పుడు క్లియర్ కట్‌గా అర్థమై ఉంటుంది. మేము నెగెటివ్‌గా ఎళ్ళాము. సో, మేము అగ్నిపరీక్ష షోలో ఉన్నాం కాబట్టి
మా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ అందుకోలేకపోయినామని వాళ్ళకైతే క్లియర్ పిక్చర్ అర్థమైంది. సో ఫస్ట్ టైం అనుకున్నారంటే వీళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్షలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఫేమ్ పెరుగుతుందనేసి కొంతమంది సెలబ్రిటీస్ భయపడ్డారు. సో అలా కాదు, వీళ్ళ మీద కామనర్స్ మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెరగడం వల్ల, తర్వాత సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్ తక్కువ అవడం వల్ల, సో వాళ్ళకి ప్లస్ అయింది, వీళ్ళకు కామనర్స్కి మైనస్ అయింది అనమాట. అందుకని టాప్ 8 నుంచి మొత్తం వాళ్ళే ఉన్నారు. ఒక ఫ్లోరా గారు, రాము అయితే ఉన్నారు. సో తన పాయింట్ తను చెప్పింది, బట్ అందరైతే కామనర్స్ ఉన్నారు. సో 7 వచ్చేసి రీతుని పెడుతుంది. తన గేమ్ గురించి అంత క్లారిటీగా ఉండింది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, అంత క్లారిటీగానే చేస్తున్నాం అని చెప్తుంది అనమాట. రీతుకు మైనస్ ఏంటంటే కొంచెం ఎమోషనల్ అవుతుంది అని చెప్తుంది అనమాట. సో తర్వాత 6 వచ్చేసరికి సుమన్ శెట్టి గారిని పెట్టింది. సుమన్ శెట్టి అయితే ఇక్కడ షాక్ అయ్యాడు. అంటే మనోడు టాప్ 10 అంటే 10 పైనే ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాడంట. సో 6లోనే పెట్టింది అనమాట సుమన్ శెట్టిని. మనోడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో టాప్ 5 వచ్చేసరికి తనుజ గారిని పెట్టారు. తనుజ గారిని పెట్టడంలో తప్పు లేదు. నేను టాప్ 4 అనుకున్నా తనుజ గారు. డిమాండ్ పవన్ పైన అనుకున్నా, 9 పైన డిమాండ్ పవన్. హరీష్ టాప్ 5 అనుకున్నా. తనుజ టాప్ 4 అనుకున్నాను అనమాట. ఇక్కడ మారిపోయింది మొత్తం. తన ఒపీనియన్ తనది అయ్యుండొచ్చు, మన ఒపీనియన్ మనది అయ్యుండొచ్చు. సో ఇక్కడైతే టాప్ 4 వచ్చేసరికి టాప్ 5 తనుజని పెట్టారు. సో తనుజకు మంచి రీజన్సే ఇచ్చింది. సో బుట్టబొమ్మ కాబట్టి ఈ బిగ్ బాస్ సీజన్ 9కు తనే బుట్టబొమ్మ, బంగారం బొమ్మ ఏమన్నా తనుజ గారే. గ్లామర్ ఏదైతే ఉండిందో బిగ్ బాస్ హౌస్కు అది తనుజ గారు మాత్రమే తీసుకొస్తున్నారు. తను శారీలో ఉన్నప్పుడు ప్యూర్ సోల్లా ఉంటుందన్నమాట. సో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరగచ్చు. ఒక ఒక ప్రాపర్ హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు. అలుగుతుంది, గొడవ పడుతుంది, స్టాండ్ తీసుకుంటుంది, టాస్క్లు ఆడుతుంది, లైక్ క్యూట్గా మాట్లాడుతుంది, అందరితోటి చాలా బాగా ఉంటుంది. సో నాకు గుడ్ అనిపించింది. ఇది కూడా కేవలం నేను అనుకోవడం ఇమాన్యుయల్తో ఉండటం వల్ల కొంచెం తిన్నది హైలైట్ అవుతుందేమో అనిపించింది అనమాట. నేను ఇమాన్యుయల్కు బూస్ట్ ఇస్తున్నట్టు కాదు, బట్ అక్కడ ఏదైతే కంటెంట్ నడుస్తుందో ఇమాన్యుయల్, సంజన గారి వల్లే నడుస్తుంది కంటెంట్. అది కూడా సో వాళ్ళ వల్ల కొంచెం బూస్ట్ అవుతుంది. ఈ సీజన్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఇది అయ్యుండొచ్చు. బిగ్ బాస్ ట్విస్ట్లు కానీ ఏదైనా పక్కన పెడితే ఈ గేమ్లు ఇప్పటి వరకు అయితే ఒరిజినల్ గేమ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ అయిందంటే వీళ్ళిద్దరి వల్లే అయిందనమాట. ఒకటి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ వచ్చేసరికి మన ఇమాన్యుయల్. సో గేమ్ టర్న్ చేసే దొంగతనాలు చేయడం వల్ల కానీ, అందరినీ హౌస్ అంతా అలర్ట్ చేయడం కానీ సంజన గారు, వీళ్ళిద్దరే గేమ్ చేంజర్స్ అనమాట. సో టాప్ 4 వచ్చేసరికి డిమాండ్ పవన్కి ఇచ్చింది. నేను ఇక్కడ షాక్ అయ్యాను. సో మనోడికి ఇచ్చిన రీజన్ ఏంటంటే మనోడు కెప్టెన్సీ పోయింది, మళ్ళీ కెప్టెన్సీ తన పోరాడు గెలుచుకున్నాడు అనేసి. అక్కడ మనోడు పోరాడైతే గెలుచుకోలేదు. అక్కడ కూడా ఇమాన్యుయల్కి అన్ఫేర్ అయింది. సో మనోడికైతే ఫేవర్ అయితే జరిగిందన్నమాట. నాగార్జున గారికి ముందు అది అయితే క్లియర్ కట్గా అన్ఫేర్ అయితే జరిగింది. సో వీటి గురించి మనం అని మాట్లాడుకోకూడదు. అయిపోయింది కదా. సో ఓకే, ఇంతటితోటి అయిపోయింది. టాప్ 4 అయిపోయింది అనమాట. టాప్ 3 టాప్ 3లో ఏంటంటే 3 వచ్చేసరికి సంజన గారిని పెడుతుంది. సంజన గారు అవునా నేను టాప్ 3నా అది ఇది అనేసి రీజన్స్ అడిగినప్పుడు ఇలాగే మీరు నవ్వుతూనే అందరికీ గిల్లి వస్తారు. సో అదే మీకు ప్లస్ అయింది. దానివల్ల మీకు మంచి ఒపీనియన్, మీ మీద మంచి ఒపీనియన్ అయింది. నాకు ఒపోనెంట్గా చూస్తున్నాను మిమ్మల్ని అనగానే మిగతా వాళ్ళందరికీ అర్థమైపోయింది. సో ఇక్కడ సంజన గారు పాజిటివ్ వేలే వెళ్ళారు ప్రేక్షకులలోకి. టాప్ 3 అంటే మామూలు విషయం కాదనుకుంటుంది అనమాట. మామూలుగా అనుకుంటారు అందరు మొత్తం. సో తర్వాత టాప్ 2 ఆబ్వియస్లీ నేను గెస్ చేశాను. కాకపోతే ఇమాన్యుయల్ టాప్ 1 అనుకున్నా, బట్ టాప్ 2కి వచ్చింది. మైనస్ కూడా తనకున్న మైనస్ కూడా క్లారిటీగా చెప్పింది. మనం అనుకున్నట్టు సాక్రిఫైజింగ్ చేస్తున్నాడు మనోడు అది అనేసి. సో మనం ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం, ఇమాన్యుయల్ ఇలాగే సాక్రిఫైస్ చేసుకుంటూ పోతే చివరాఖరికి తనకు మిగిలేది బూడిదే అనేసి. తర్వాత టాప్ 1 వచ్చేసరికి బర్నీ గారు ఉంటారు. సో బర్నీ గారు అయితే కొంచెం అంటే తెలివిగా ఏం మాట్లాడకుండా ఎంతవరకు ఏం మాట్లాడాలని ఉన్నారు కానీ, బట్ ఈ కామనర్స్ బర్నీ గారిని హైప్ లేపారు. ఈ కామనర్స్ తీసుకెళ్ళి ఆయన్ని టాప్ పొజిషన్లో పెట్టారనమాట. సో అందరికీ తెలిసిందే ఇది. సో బర్నీ గారు నా కాంపిటీషన్ అని చెప్తుంది. బర్నీ గారిని టాప్ పొజిషన్లో పెడుతుంది అనమాట. మెయిన్ ఎపిసోడ్లో ఏంటంటే వాళ్ళను బిగ్ బాస్ ఏంటంటే లైవ్లో చెప్తారు, వాళ్ళని డిఫెండ్ చేసుకోమని చెప్తారు. మెయిన్ ఎపిసోడ్లో ఇది కట్ చేశారు, బట్ డిఫెండ్ చేసుకున్న విధానం చాలా బాగుందనమాట. కొంతమంది సిల్లీగా అనిపించినాయి. కొంతమంది సంజన గారు అయితే, ఇప్పుడు సంజన గారు బాగానే డిఫెండ్ చేశారు. సంజన గారు తర్వాత వచ్చేసరికి దమ్ము శ్రీజ కూడా బాగానే డిఫెండ్ చేసింది. పవన్ కళ్యాణ్ బాగా డిఫెండ్ చేశాడు. పవన్ కళ్యాణ్కి అయితే క్లియర్ కట్గా ఫ్యాట్ అనేసి 2-3 రీజన్స్ చెప్పింది. నువ్వు ఇదిరా బాబు, నువ్వు ఈ పొజిషన్ ఇది,
నువ్వు ఏమైపోయావు, నువ్వు కనపడట్లేదు ఎపిసోడ్లో అనగానే క్లియర్ కట్గా పిక్చర్ అయితే అర్థమైపోయింది మనోడు క్లియర్ అంటే క్లియర్గా. తర్వాత హరీష్ అంటాడు అనమాట. సో అది గేమ్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది, సో గాయపడ్డ సింహానికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో అని చెప్తాడు అనమాట మనోడు. 9 ఇచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సీజన్ 9 నేను హరీష్, నేనైతే ఈ పొజిషన్ కోసం మీరు గొడవ పడితే నేనైతే ఇవ్వను అంటాడు అనమాట హరీష్, కొంచెం ఫన్నీ వేలో అన్నాడు. సో ఇక్కడైతే అయిపోతుంది వాళ్ళ డిస్కషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అందరూ అయితే హౌస్లోకి వెళ్తారనమాట. యా, హౌస్లోకి వెళ్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మధ్యలో అంటే కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవ్వడానికి దీనికి మధ్యలో కామిక్ ఒక స్కిట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ రీతు చౌదరి డైరెక్షన్గా చెప్తుంది అనమాట. లైవ్లో చూసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ తనుజాకు మధ్య, ఇమ్మాన్యుయల్ మరియు ప్రియానా శ్రీజాకు మధ్య అయితే ట్రై చేస్తారు, అంటే ఆ స్కిట్ చేయించడం కోసం. సో మనోడు కొంచెం ఫన్నీ కదా, ఇలాంటి రొమాంటిక్ లవ్ సీన్స్ అంటే ఎక్కడ కుదురుతుంది, అవ్వదు కదా. సో అవన్నీ ట్రిమ్ చేశారు. తర్వాత సుమన్ శెట్టి మరియు తనుజ వీళ్ళిద్దరు అయితే స్కిట్ స్టార్ట్ చేస్తుంటారు అనమాట. దీనికంటే ముందు పవన్ కళ్యాణ్ తనుజకు మధ్య చేయడానికి కూడా ట్రై చేసింది రీతు. సో ఎందుకు వీళ్ళని కలపడానికి ట్రై చేస్తున్నట్టు నాకు అనిపించింది అనమాట రీతు. మీకేమనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే సుమన్ శెట్టి తోటి అయితే జరుగుతుంది. ఇక్కడైతే టూ గుడ్ అండి, ఫన్నీగా ఉంది. దీని మీద నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. సో అంటే క్రాప్ చేసి పెట్టాను, నా రియాక్షన్ కూడా పెట్టాను అనమాట దానికి. నాకు ఇక్కడ చాలా క్యూట్గా అనిపించిందండి. సో ఈ ఎపిసోడ్లో మిడ్ నైట్ ఎవిక్షన్ జరగటం వల్ల ఇది కొంచెం హైలైట్ అవ్వలేదు, కానీ కాకపోతే ఇది ఎపిసోడ్ కొంచెం మంచి కంటెంట్, ఇది కొంచెం ఫన్నీ కంటెంట్ అనమాట. ఇమ్మాన్యుయల్ సుమన్ శెట్టి గారిని ఇమిటేట్ చేయడం టూ గుడ్ అనిపించింది. సుమన్ శెట్టి గారు తనలో ఉన్న ఒక నటుడు బయటకు వస్తున్నాడు. సో ఇమ్మాన్యుయల్ అంటాడు అనమాట, ర్యాంకింగ్స్ ఇచ్చినప్పుడు బర్నీ గారికి, ఇమ్మాన్యుయల్కు మరియు సుమన్ శెట్టికి డిస్కషన్ నడుస్తుంటుంది. సో ఇక్కడ ఏమంటాడంటే బర్నీ, సో మనోడు అందరిని తొక్కుకుంటూ 6th పొజిషన్కి వచ్చాడు, అది ఇది అనగానే ఇమ్మాన్యుయల్కి వచ్చి ఫన్నీగా అంటాడు అనమాట. సో తొక్కుకుంటూ ఏం రాలేదన్న, అన్న అక్కడే ఉన్నాడు, వాళ్ళే ఏదైతే చేసుకుని వెళ్ళిపోయారు అనేసి కామనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడాడు ఇమ్మాన్యుయల్. సో అక్కడ భరణి అంటాడు అనమాట, నువ్వు టాప్ 6కి రావడం ఇమ్మాన్యుయల్ చాలా హ్యాపీగా ఉన్నాడు, ఈవెన్ దో నేను కూడా హ్యాపీగా ఉన్నాను అంటాడు అనమాట. మేము ప్రేక్షకులుగా మేము కూడా హ్యాపీగా ఉన్నాం. సుమన్ శెట్టిలో అందులో ఒక క్యారెక్టర్ ఉంది, అది బయటికి తీసుకురావాలి, తీసుకొస్తారని ఇమ్మాన్యుయల్ అంటాడు అనమాట. సో వీళ్ళిద్దరు కలిస్తే ఇంకెంత కామెడీ క్రియేట్ అవుతుందో చూడాలి. స్టార్టింగ్లో బిగ్ బాస్ బిగిన్ అవుతుంది అనగా సుమన్ శెట్టి గారిని ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళంతా అని అందరు చాలా మంది క్వశ్చన్ చేశారు. కానీ బట్ స్టార్టింగ్లో మనకు ఎపిసోడ్ చూసుకుంటే ఫస్ట్ 2 వీక్స్లో మనోడు పెద్దగా ఏం కనపడలేదు, ఇప్పుడే కనపడుతున్నాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇమ్మాన్యుయల్ మరియు సుమన్ శెట్టి ఇద్దరు కలిస్తే ఇంకా కామెడీ ఇంకా పీక్స్లోకి వెళ్తుందేమో అనిపిస్తుంది అనమాట. సో చూద్దాం. తర్వాత దివ్య నిఖిత టాస్క్ కోసం రెడీ అవ్వడానికి ఇక్కడ ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్ బిగ్ బాస్ దివ్య నిఖితకు ఇంకొక టాస్క్ ఇస్తారు. టాప్ 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి 5గురిని కెప్టెన్సీ కంటెండర్లు సెలెక్ట్ చేసుకోవాలి, ఇంక్లూడింగ్ తను కలుపుకొని మొత్తం 8 మంది అనమాట. సో ఇక్కడ లైవ్లో తీసుకుంటే డిస్కషన్ చాలా నడిచింది. బిగ్ బాస్ వాళ్ళకి చెప్తారనమాట, సో లోపలికి వెళ్ళి మీరు డిస్కస్ చేసుకోండి, దివ్య నిఖితను కన్విన్స్ చేసుకోండి అంటారు. సో ఇక్కడ డిస్కషన్ నడిచి అంతా అయిపోయిన తర్వాత దివ్య నిఖిత నాకు 10 minutes ఇవ్వండి ఆలోచించుకోవడానికి అన్నప్పుడు ఇక్కడ డీమన్ పవన్ చేసినదైతే నాకు నచ్చలేదు. అక్కడికి వెళ్ళేసి కామనర్స్లో నుంచి మనం ఉండాలి, సో నాకు ఛాన్స్ ఇవ్వు అది ఇది అని చెప్పడం నాకు నచ్చలేదు అనమాట. ఎందుకో ఇవాళ జరిగిన ఎపిసోడ్లో లైవ్లో డీమన్ పవన్కు 2-3 నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే మనకు ఏదైతే ప్రోమోలు చేశారో ప్రోమోలో సంజన గారి గురించి డిమాండ్ మాట్లాడతాడు కదా, అది కూడా ట్రిమ్ చేశారు. ఎందుకు డిమాండ్ ఇంకా నెగిటివ్ అయిపోతాడేమో అనేసి డిమాండ్ కంటెంట్ మొత్తం తగ్గించారనమాట. చూద్దాం ఎంతవరకు జరుగుతుంది అనేసి. సో డిమాండ్ అయితే మ్యాక్సిమం నెగిటివ్గానే వెళ్తున్నాడు. డిమాండ్ తన కంటెంట్ని బిగ్ బాస్ టీం వాళ్ళు ట్రిమ్ చేస్తున్నారు, కానీ బట్ డిమాండ్కి అయితే చాలా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ వెరీ 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 హై అనమాట. సో ఇక్కడ డిమాండ్తో డిస్కషన్ అవుతుంది అనమాట. డిమాండ్ చెప్పడం రాంగ్ అనిపించింది నాకు, అది చూపించలేదు. కానీ బట్ ఫైనల్గా తినైతే 5గురి పేర్లు చెప్తుంది. అమ్మాయి పేరు అమ్మాయి చెప్పుకుంటుంది, భరణి, ఇమ్మాన్యుయల్, తనుజ మరియు సుమన్ శెట్టి పేరు చెప్తుంది అనమాట. సో
సెలక్షన్‌లో ప్రాపర్‌గానే ఉంది. మిగతా వాళ్ళు ఎందుకు వద్దనే దానికి కూడా రీజన్ ప్రాపర్‌గా ఇచ్చింది. సంజన గారండి మన కెప్టెన్‌గా ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకోవట్లేదు. అందుకే వాళ్ళని కన్సిడర్ చేయట్లేదు అంటుంది. రీతూ చౌదరిని ఎందుకు తీసేసావంటే, రీతూ చౌదరికైతే రీజన్ ఇచ్చింది. ఏంటంటే, ఒకవేళ గేమ్ జరిగితే ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన వాళ్ళు నిలబడి ఆలోచిస్తారేమో గానీ, నువ్వు ఒక క్షణం కూడా ఆలోచించకుండా నన్ను గేమ్ నుంచి బయటకి నెట్టేస్తావని చెప్తుందనమాట. సో, ఇక్కడ గేమ్ కోసం రెడీ అవ్వాలి కదా! తన బట్టల కోసం వెళ్ళంగానే తన 2 ర్యాకులు ఖాళీగా ఉంటాయి. బట్టలైతే దొంగతనం జరిగిందని చెప్తుందనమాట. సో, ఫస్ట్ సంజన గారు అక్కడే కూర్చొనుంటే అడుగుతారనమాట. నేను తీయలేదమ్మా, నేను తీయలేదని చెప్తుంది. సో, తర్వాత తీసుకున్నట్టయితే వాష్‌రూమ్‌లోకెళ్తుంది. వాష్‌రూమ్‌లోకెళ్ళి చూస్తేనే వాష్‌రూమ్‌లో అక్కడ కబోర్డ్స్ కూడా చూస్తుంది. కనపడదనమాట. ఇమ్మాన్యుయల్ అప్పుడే అక్కడికొస్తే ఇమ్మాన్యుయల్‌కు కంప్లెయింట్ చేస్తుంది. మీ మదర్ అంటే మీ అమ్మగారు నా బట్టలు తీశారండి అది ఇది అంటే, ప్రియ ఎమ్మటే పరిగెత్తుకుంటూ వస్తది. ప్రియ బయటికి వెళ్ళిపోవడానికి సూచనలైతే బాగా గట్టిగా కనపడుతున్నాయి. మనకు ఆల్రెడీ ఇవాళ సాటర్డే ఎపిసోడ్ అంటే సాటర్డే ఎపిసోడ్ ఆల్రెడీ షూటింగ్ జరుగుతుందన్నారు. ఎందుకంటే దసరా కాబట్టి కొంచెం దసరాకు సంబంధించిన ఈవెంట్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం ముందే జరుగుతాయి షూటింగ్స్ అన్ని. సో వీటన్నిటికి ఆల్రెడీ జరిగిపోయింది. పవన్ కళ్యాణ్‌కి వార్నింగ్ ఇచ్చినాడు నాగార్జున అని అందరికి కొంచెం లీక్ అయితే వచ్చింది. ఒకవేళ నాగార్జున గారు వార్నింగ్ ఇచ్చిండంటే ప్రియా గారు ఎలిమినేటెడ్. లేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వరు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కామెంట్ చేయండి. మనం మాట్లాడుకుందాం రేపు. సో ఇక్కడేంటంటే క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. అక్కడికొచ్చి చెప్తుందనమాట. ప్రియ అంటే సంజన గారే అని చెప్తుంది. దాంతో పాటు మీరు ఇది గేమ్ మీదకి ఎఫెక్ట్ చేయనివ్వమాకండి అది ఇది అంటుంది. నిజానికితో అయితే నేను వారం ఉండమన్నా ఉంటాను నేను ఈ డ్రెస్‌తో అంటుంది. ప్రియ కూడా అంటుంది. దీన్ని ఎక్కువగా ఆలోచించి గేమ్ మీద ఇంపాక్ట్ చేయమాకనేసి. ఎందుకు కొంచెం ఓవర్ ఎక్సైటెడ్‌గా ఉన్నట్టుంది అనిపించింది నాకు ప్రియ. సో చూద్దాం. తర్వాతొచ్చేసరికి పవన్ కళ్యాణ్ వచ్చేసరికి థర్మాకోల్ ఉంటది గదా! బ్యాగ్ బీన్ బ్యాగ్‌లో బీన్స్ అయి ఉంటాయి కదా! థర్మాకోల్ ముక్కలు. అది తీసుకొచ్చి మనోడు ఎవిడెన్స్ నెంబర్ 1 అనేసి దివ్యానిక్కి చెప్తాడనమాట. సో అక్కడ నేను బీన్ బ్యాగ్ మీద కూర్చున్నప్పుడు కొంచెం గట్టిగా తగిలింది. మేబీ నీ బట్టలు అందులోనే ఉండొచ్చని మనోడు అన్నాడు. సో బట్టలైతే అందులోనే దాచిపెట్టారనమాట. తర్వాత బట్టలు మొత్తం తీసిన తర్వాత డిస్కషన్‌లో బాగా అక్కడైతే హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. ఎవరికి? రీతుకు మరియు హరీష్‌కి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. సో రీతు అంటుందనమాట. ఇది ఒకళ్ళ పనైతే కాదు మల్టిపుల్ పర్సన్ చేసిన పని అది ఇది అంటే హరీష్‌కు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా! గుడ్డు దగ్గర నుంచి సంజన గారికి హరీష్‌కి అయితే కొంచెం ఫ్రిక్షన్ అయితే జరుగుతా ఉందనమాట. సో ప్రతి సీజన్‌లో చూసేదే ఎవరిద్దరి మధ్య రైవల్రీ నడిస్తే 2 టీమ్‌లుగా డివైడ్ అయిపోతాయి. వాళ్ళు ఆల్మోస్ట్ టాప్ 5 వరకు ఉంటారు. సో మేబీ వీళ్ళిద్దరూ టాప్ 5 వరకు ఉంటారా? సంజన గారు, హరీష్ టాప్ 5 వరకు ఉంటారా? లేరా? అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడైతే వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దివ్య అయితే గొడవను సద్దు మణగడానికి ట్రై చేసిందనమాట. ఇది నా ఇష్యూ కాబట్టి సో వీకెండ్‌లో మాట్లాడుకుందాం. దీని గురించి ఎవరు మాట్లాడొద్దంటుంది. అక్కడితో గొడవ అయితే ఆగిపోతుందనమాట. సో తర్వాత బయటకొచ్చిన తర్వాత ప్రియ, భరణి మరియు దివ్య గారి మధ్య డిస్కషన్ నడుస్తున్నప్పుడు ప్రియ చెప్తుంది. నిన్నటి ఎపిసోడ్‌లో లాస్ట్‌లో అదే ప్రియను అడుగుతుంది కదా! సో దొంగతనం చేద్దాం అది ఇది. ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అనేసి ప్రియకి లీక్ చేయడమే ఇక్కడ సంజన గారు చేసిన తప్పు. సో అక్కడైతే ప్రియ చెప్తుందనమాట. సంజన గారు తీశారు. రాత్రి నాకు చెప్పారు. తర్వాత నాకు కుదరలేదనేసి ఆహ్, ఆహ్, శ్రీజని తీసుకున్నదనమాట. అక్కడ అందరూ ఉన్నారు. ఇమ్మాన్యుయల్ ఉన్నాడు, రాము ఉన్నాడు, ఆరుగురు ఉన్నారు అనంగానే భరణి అయితే కొంచెం షాక్‌కి గురయ్యాడు. ఇమ్మాన్యుయల్ ఉన్నాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అది ఇది అనేసి. లైవ్‌లో చూసుకున్నట్టయితే ఇమ్మాన్యుయల్ దివ్య నిఖితకు కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అనేసి అంటే, లేదు ఇక్కడే మాట్లాడండి దివ్య అంటుందనమాట. మనోడు క్లియర్‌గా చెప్తాడు. వాళ్ళు మేకప్ కిట్ దాచేస్తున్నారేమో అనుకున్నా గానీ, బట్ ఇలా జరుగుతుంది బట్టలన్నీ నాకు తెలియదండి. సో అది ఇది అని చెప్తాడు. రాము కూడా ఉన్నాడు అనంగానే, రాము కూడా ఉన్నాడని కొంచెం భరణి వీళ్ళంతా ఆశ్చర్యంగా చూస్తే, ఇమ్మనియల్ కొంచెం కవర్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడ రాము తప్పేం లేదు. అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు రాము. నీకు సంబంధం లేదు రాము అని రాముని తీసుకొని బయటికి వెళ్ళిపోయానని ఇమ్మాన్యుయల్ చెప్తాడనమాట. సో తర్వాత తను డ్రెస్అప్ అయ్యి వచ్చిన తర్వాత గార్డెన్ ఏరియాలో శ్రీజ మరియు దివ్యకి మధ్య డిస్కషన్ నడుస్తుంది. దివ్య చెప్తుంది గుడ్ అంటే హౌస్ ప్రాపర్టీ కాబట్టి ఓకే. కాఫీ అయినా హౌస్ ప్రాపర్టీ కాబట్టి ఓకే. ఇవి నా పర్సనల్ థింగ్స్ కదా అది ఇది అంటే శ్రీజ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఇది ఇలా చేస్తారు మా మేకప్ కిట్లు అన్ని దొంగతనాలు చేశారు దాపెట్టారు. సో అందుకోసం ఇలా చేస్తున్నాను. అంతేగాని నెగిటివ్ బిహేవ్ చేయలేదని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో తర్వాత వాష్‌రూమ్‌లో వచ్చేసరికి సంజన గారికి మరియు రీతుకి మధ్య డిస్కషన్ అయితే నడుస్తుంది దీని గురించే.
సంజన గారిని అంటుంది అనమాట. మొత్తానికి చేశారుగా, మీరే చేశారుగా, ఎలకలన్నీ ఒక చోటికి లాగారు మీరు, అది ఇది అనగానే, నన్ను అడుగుతావేంటి, నేను ఒక్కదాన్నే ఉన్నాను, అంతమంది ఉన్నారు కదా అంటే, సో మిమ్మల్ని అంటే మీరే కదా మొత్తం ప్లాన్ చేసింది, అందరిని ఒక చోటికి లాగారు, అందరినీ మీలో మీ తప్పులోకి అందరినీ లాక్కొచ్చారు, అది ఇది అంటుంది అనమాట. సో ఇక్కడైతే ఇక్కడైతే కొంచెం అంటే అక్కడ రీతి కూడా ఉంటుంది, నాకు మీ మీద కోపం లేదు కానీ మీకు హెల్ప్ చేసిన వాళ్ళ మీద కోపం ఉంది అంటుంది అనమాట. సో చూద్దాం ఎంతవరకు నడుస్తుంది అనేసి. తర్వాత కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ వెల్క్రో జాకెట్స్ ఉంటాయి, అవన్నీ ధరించి మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాల్స్ త్రో చేయాలి. సో ఎవరికైతే ఎక్కువ బాల్స్ అంటుంటాయో రౌండ్స్ వైజ్ ఉంటాయి అనమాట. ఈచ్ రౌండ్ లో ఎవరికైతే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు రౌండ్ నుండి ఎలిమినేట్ అవుతారు అనమాట. సో ఫస్ట్ రౌండ్ లో దివ్య నిఖిత గారు అయితే ఎలిమినేట్ అయ్యారు, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి అందరూ ఆమెని టార్గెట్ చేస్తారు. సుమన్ శెట్టి గారు జస్ట్ లో తప్పించుకున్నారు, ఆవిడకి 13, సుమన్ శెట్టికి 12 బాల్స్ అంటుకుంటాయి అనమాట. ఆబ్వియస్లీ సెకండ్ రౌండ్ లో సుమన్ శెట్టి ఎగిరిపోయాడు. థర్డ్ రౌండ్ లో వచ్చేసరికి తనుజ అయితే పోయిందనమాట బయటికి. కానీ తనుజ, సుమన్ శెట్టి అండ్ బర్ని గారు ఉన్నప్పుడైతే వీళ్ళిద్దరు, తనుజ బర్ని గారు ఇద్దరు ఇమ్మాన్యుయల్ మీదకి రావడానికి అయితే చాలా అంటే చాలా ట్రై చేశారు. మనోడికి బయట సపోర్ట్ ఉండడం వల్ల బతికిపోయాడు, కానీ లేకపోతే ఇమ్మాన్యుయల్ బయటకు పోయేవాడు, అదృష్టం ఉండేది కాదు మనకి. సో తనుజ అయితే బయటకు వెళ్తారు. తర్వాత ఫైనల్ గా భరణి మరియు ఇమ్మాన్యుయల్ ఉంటారు. అందరు కాకుండా సో నలుగురు మాత్రమే ఉండాలి, మీ సైడ్ భరణి సైడ్ ఇద్దరు, ఇమ్మాన్యుయల్ సైడ్ ఇద్దరు ఉండాలంటారు. సో ఇద్దరు సపోర్ట్ చేయాలి. పవన్ కళ్యాణ్ సంచాలకులు అనమాట, ఓవరాల్ గా టాస్క్ మొత్తానికి పవన్ కళ్యాణ్ సంచాలకులు. ఫైనల్ గా ఇమ్మాన్యుయల్ అయితే గెలుస్తాడు. సో నాకు ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది, ఫైనల్ గా ఇమ్మాన్యుయల్ గెలిచాడు. సో మీరు తీసుకున్నట్టయితే ఈ 3 వీక్స్ లో కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో ఉన్న ఒకే ఒక వ్యక్తి ఇమ్మాన్యుయల్, ఇది అనిపించింది అనమాట. బర్నీ కూడా ఉన్నాడు, కెప్టెన్సీ రేస్ లో ఫస్ట్ ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో బర్నీ ఉన్నాడు, సెకండ్ కెప్టెన్సీ టాస్క్ లో బర్నీ ఉన్నాడు, అక్కడ పెయింటింగ్ అదైంది కదా అక్కడ బర్నీ ఉన్నాడు. తర్వాత వచ్చేసరికి ఈ టాస్క్ లోనూ బర్నీ ఉన్నాడు అనమాట. వీళ్ళిద్దరైతే టాప్ 2 నిరూపించుకున్నారు వీళ్ళు. సో కెప్టెన్ అయితే ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు. సో కెప్టెన్ అవ్వగానే దీనికంటే ముందు ఒక సీన్ నడుస్తుంది, దొంగతనాలు జరిగినాయి కదా, కొంచెం కంట్రోల్ చేయమని డిమాండ్ పవన్ చెప్తున్నారు అనమాట. సో అక్కడ డిమాండ్ పవన్ ఏమంటాడంటే, కొత్త వచ్చే కెప్టెన్ తోటి నేను మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం, అదే విధంగానే దివ్య నిఖిత, సంజన మరియు ఇమ్మాన్యుయల్ పంచాయతీ పెట్టారు. సో ఈ పంచాయతీలో దివ్య నిఖిత అయితే క్లియర్ గా చెప్తుంది అనమాట, దొంగతనం చేసింది మీరే నాకు తెలుసు, మీతో మాట్లాడినా గోడతో మాట్లాడినా కానీ ఒకటేననేసి, మీరు సాలిడ్ గా ఉంటారు, మీ రీజన్స్ ప్రాపర్ గా ఉంటాయని చెప్తుంది అనమాట దివ్య నిఖిత. దానికి సంజన క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసింది, సో మీరు కొత్తగా వచ్చారు కదా, మీరు ఎలా రియాక్ట్ అవుతారు వీళ్ళంటివన్నిటికన్నీ తెలుసుకుందామని చేసాం, అంతేగాని ఇంకొక విధిగా చేయలేదు, మిమ్మల్ని ఏడిపిద్దామని చేయలేదని చెప్తుంది అనమాట. ఇమ్మాన్యుయల్ దివ్య అడుగుతుంది, సో ఖచ్చితంగా మీరు పనిష్మెంట్ ఇవ్వాలి అనగానే పనిష్మెంట్ ఇస్తానని చెప్తాడు అనమాట. సో మేబీ ఆ పనిష్మెంట్ మిడ్ నైట్ ఎవిక్షన్ ఏమో అలా అనిపించింది నాకు. సో చూద్దాం, అక్కడైతే అయిపోతుంది దివ్య, మనం చెప్పాం కదా. తర్వాత పనిష్మెంట్ ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే సత్య స్టోర్స్ అని ఒక ప్రమోషనల్ కంటెంట్ అయితే నడిచింది, చాలా వరకు నడిచింది. సో మేబీ ఈ సీజన్కి రెస్పాన్స్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు కానీ ఎక్కువ ప్రమోషన్స్ వచ్చే ఆస్కారం అయితే ఎక్కువ ఉండింది ఈ సీజన్కి అయితే. సో సత్య స్టోర్స్లో అయితే ఆ ప్రమోషన్ అయితే జరుగుతుంది, 5 టీంలుగా డివైడ్ చేస్తారు, అయితే 5 టీంలుగా డివైడ్ చేస్తారు. వాళ్ళు వీల్ తిప్పాలా, ఏ వీల్ దగ్గర ఏ నెంబర్ దగ్గర ఆగుతుంటే ఆ పర్టికులర్ పరికరం వచ్చేసరికి వాళ్ళకి ఇస్తారనమాట, ఎవరు ఏ టీం అయితే ఉందో ఆ టీంకి ఇస్తారనమాట. తర్వాత సో అక్కడ అయిపోతుంది, ఇక్కడతో డే అయితే అయిపోతుంది. క్లియర్గా అయితే మనకు చూసుకున్నట్టయితే అందరికి ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పినట్టున్నాడు. డిమాండ్ పవన్ కిచెన్లో ఉన్నాడు, అంటే మనోడు కిచెన్ డిపార్ట్మెంట్, కుకింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళినట్టున్నాడు డిమాండ్ పవన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అందరు టైం అయిపోతుంది, అక్కడ వార్నింగ్ బిల్ అయితే మోగుతూ ఉంటుంది అనమాట, అందరు నిద్రపోతుంటారు, అందరు లేచి వస్తారు. సో ఇక్కడ బిగ్ బాస్ అయితే ఒక విషయం చెప్తాడు అనమాట, చక్రవ్యూహంలో మొదటి అధ్యాయం అయితే ముగిసింది, మొదటి అధ్యాయంలో దివ్య నిఖిత గారు హౌస్ లోకి పంపించారు, ఇక్కడ 2వ అధ్యాయం అయితే మొదలు పెడతానని చెప్తాడు. సో ఇక్కడ మనం ముందే తెలుసు కదా, ఈ వీక్ స్టార్టింగ్ లోనే సో అందరికి యాపిల్స్ అయితే ఇచ్చారు, ఒక్కొక్కరికి ఇచ్చిన యాపిల్స్ లో ఒక్కొక్క రకమైన విత్తనాలు ఉంటాయి అనమాట. సో
సో బ్లాక్ సీడ్స్, బ్లూ సీడ్స్ అండ్ ఫైనల్గా రెడ్ సీడ్స్ ఉంటాయి. సో నేను అనుకుంటూనే ఉన్నాను అనమాట, రెడ్ సీడ్స్ ఇచ్చిన వాళ్ళు ఏంటి ఇంతసేపు, అంటే వీళ్ళకి ఏం టాస్క్ లేదు, వీక్ కూడా అయిపోయి వచ్చింది, వీళ్ళంతా ఏం లేదా రెడ్ ఫ్లేవర్స్ అయిపోయారు అనుకున్నా కానీ వీళ్ళకి స్పెషల్ పవర్ ఇచ్చారు. అదేంటంటే బిగ్ బాస్ హౌస్లో నుంచి ఒకరిని డైరెక్ట్గా ఎవిక్షన్ చేయడానికి, మిడ్ నైట్ ఎవిక్షన్ చేయడానికి పవర్ ఇచ్చారంటారు అనమాట. సో అక్కడైతే ఆ, హరీష్ గారు, తర్వాత వచ్చేసరికి భరణి, రాము, పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్, వీళ్ళంతా రెడ్ రెడ్ సీడ్ అయితే వస్తుంది, వీళ్ళంతా డిస్కస్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఇక్కడ డిస్కషన్ లైవ్ లో అయితే చాలా లైవ్ లో కాదు కానీ డిస్కషన్ అయితే మనకు ప్రోమోలో చూపించారు, చాలా జరిగింది. కానీ ఇక్కడ ఎపిసోడ్ లో కొంతవరకు లేపేసినట్టున్నారు. హరీష్ అయితే క్లియర్ గా చెప్తారు ఇవాళ జరిగిన దొంగతనం గురించి కానీ, గుడ్డు దొంగతనం కానీ, కాఫీ దొంగతనం కానీ, జరిగిన ప్రతి సిగరెట్స్ ఎమోషనల్ గా ఆడుకునింది అని, ఇవన్నీ చాలా అంటే చాలా పాయింట్స్ చెప్పాడు. అన్ని దొంగతనాల వల్ల హౌస్ ఇబ్బంది అయింది, ఇలాంటి వారు ఎక్కువ కంటిన్యూ అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది అనేసి హరీష్ తన పాయింట్స్ అయితే క్లియర్ గా చెప్పాడు. సో అక్కడ రాము కూడా మాట్లాడాడు. ఇక్కడ నాకేమనిపించిందంటే మనకి మనకిచ్చిన ప్రోమోలో డిమాండ్ పవన్ కూడా మాట్లాడాడు, కానీ డిమాండ్ పవన్ కంటెంట్ ఎందుకు లేపేశారు, మనోడు ఇంకా నెగిటివ్ అవుతాడు అనేసి ఎందుకు డిమాండ్ పవన్ కంటెంట్ అయితే లేపేశారు. సో ఎందుకు లేపారు అనేది కామెంట్ చేయండి, మనం మాట్లాడుకుందాం. తర్వాత ఫైనల్ గా బయటకు వచ్చిన తర్వాత సంజన గారి పేరు హరీష్ ప్రపోజ్ చేస్తాడు, హరీష్ చెప్తాడు, రీజన్స్ కూడా చెప్తాడు హరీష్. తర్వాత డిమన్ పవన్ చెప్తాడు, తర్వాత పవన్ కళ్యాణ్ చెప్తాడు, భరణి గారు చెప్తాడు, రాము కూడా చెప్తాడు, రాము చెప్పాడా. సో వీళ్ళంతా రీజన్ చెప్తారనమాట. తర్వాత సంజన గారు అంటారు నాకు మాట్లాడుకునే అవకాశం ఉంది, అది బిగ్ బాస్ అంటే మాట్లాడొచ్చు అంటారు అనమాట. సో అక్కడ క్లియర్గా చెప్తుంది తను కార్నర్ చేస్తున్నారు అనేసి మొత్తం చెప్పింది. అక్కడ ఒప్పుకుంటుంది అనమాట తను, నేను ఇలాగ నాటీగా ఉంటాను, నాకు ఇలా ఉండడం ఇష్టము, నేను ఇప్పటి వరకు ఎలా ఉన్నానో, మా ఇంట్లో ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలాగే ఉన్నాను అని చెప్తుంది అనమాట. ఎవరు, సంజన గారు. సో నాటీగా ఉన్నాను అనేది చాలా అన్ఫెయిర్ అనేసి అలాగ అనుకుంటుంది అనమాట. తర్వాత ఏంటంటే బిగ్ బాస్ మీ నిర్ణయానికి నేను రెస్పెక్ట్ ఇస్తానని చెప్పేసి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అనమాట. సో ఇక్కడ ఇవాళ కెప్టెన్ అయ్యాడు ఇమ్మాన్యుయల్, నవ్వించి ఏడిపించాడని టైటిల్ పెట్టాను కదా. సో ఇక్కడ అనిపించింది అనమాట ఇమ్మాన్యుయల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. మనకు బయట నుంచి చూసే వాళ్ళకు అనిపించవచ్చు, కానీ తను సీక్రెట్ రూమ్ వెళ్తుందని మనకే తెలుసు, వాళ్ళకి తెలియకుండా ఉంటుంది అది ఇది అనేసి. సీజన్ 9 ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరుగుతున్నాయి కదా, కొంచెం ఎమోషనల్గా మనోడు బాండ్ అయ్యాడు. ఒకవేళ డైరెక్ట్గా ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోతే అక్కడ ఆ మూమెంట్లు అన్నీ తిరుగుతాయి అనమాట. డైరెక్ట్గా ఎవిక్ట్ వెళ్ళిపోతే ఏంటి చెప్పలేం కదా, కొంచెం ఎక్కువ ఎమోషనల్ బాండ్ అయ్యాడు అనమాట. తర్వాత భరణి గారితో, రాముతోటి డిస్కషన్లో మనోడు చెప్తా ఏడుస్తుంటాడు అనమాట, కొంచెం ఎమోషనల్గా అనిపించింది. తర్వాత హరీష్ మరియు రాము బయట మాట్లాడుకుంటారు, అందరికీ తెలుసండి తను సీక్రెట్ రూమ్కి వెళ్ళి ఉంటుంది, మళ్ళీ తిరిగి వస్తారు, ఆవిడని ఎందుకు పంపిస్తారు అది ఇది అంటారు అనమాట. వెంటనే మనకు నెక్స్ట్ షాట్లో సంజన గారిని చూపిస్తారు. సంజన అయితే సీక్రెట్ రూమ్లో ఉంటా వీళ్ళ ఫుటేజ్ మొత్తం చూస్తుంది అనమాట. సో తర్వాత దివ్యతోటి ఇమాన్యుయల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు, సడన్గా నేను ఒంటరిగా ఫీల్ అయిపోతున్నాను, సో ఆవిడ నుండి కంటెంట్ క్రియేట్ చేయడం కోసం నేను ఆవిడకి ఫ్యాన్ అయిపోయాను. సో గేమ్ను మొత్తం టర్న్ చేసింది ఆవిడ, అందరూ ఒకలాగా ఆలోచిస్తారు, తను ఒకలాగా ఆలోచిస్తుంది. సో ఫస్ట్ 2 వీక్స్ వాళ్ళ పిల్లలను తలుచుకొని నైట్ అంతా ఏడ్చేది, దాన్ని గేమ్ మీద ఎప్పుడు ఇంపాక్ట్ తన మీద గేమ్ మీద చూపించలేదని చెప్తాడనమాట. సో ఇది తెలుసుకున్న నేను డైలీ నైట్ తను పడుకునే ముందు వెళ్ళి సో ఒక 1/2 అవర్ నవ్వించి తను పడుకోమని చెప్పేవాడిని అనమాట. చాలా ఎమోషనల్, తను ఆ ఎమోషనల్ గేమ్ మీదకి ఇంపాక్ట్ అవ్వనీయకుండా చూసుకున్నది అది ఇది అని చెప్తారనమాట. సో ఇక్కడ హరీష్ మనం అనుకున్నాం కదా ఆర్డినరీలో మాట్లాడుకుంటారు, దివ్యానికి తోటి మాట్లాడుకుంటారు, ఆవిడ లేకపోతే ఏం లేదు అంటాడు అనమాట. అంతా అయిపోయింది. సో అక్కడ సంజన గారు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు అక్కడ, ఎందుకంటే ఇమ్మాన్యుయల్తో కూడా బాండ్ ఎక్కువైంది. సో మనీష్ తోటి ఉండే ఫస్ట్, తర్వాత ఇమ్మాన్యుయల్ తోటి ఇంకా ఎక్కువ బాండ్ అయిపోయింది అనమాట. మమ్మీ కొంచెం హోమ్ ఫీలింగ్ పోవడానికి మెయిన్ రీజన్ ఇమ్మాన్యుయలే, ఎవరికి, సంజన గారికి. తర్వాత వాష్రూమ్లో డిమాండ్ పవన్ రీతు మాట్లాడుకుంటుంటారు, డిమాండ్ పవన్ ఏదేదో రీజన్ చెప్తుంటాడు కానీ సంజన గారు క్లియర్గా చెప్తారు అనమాట, వీడు హౌస్లో ఉన్న అందరు అమ్మాయిలతో ఆడుకుంటున్నా, అందుకే నేను తమ్ముడు అనేసి దూరంగా పెట్టాను అనేసి. మేబీ తనకు స్టార్టింగ్లోనే తను ఇంత గేమ్ అనాలిసిస్ చేసిందా, ఇంత ఆలోచిస్తుందా గేమ్ గురించి అనిపించింది అనమాట నాకు. అంటే మనోడు కొంచెం ఫ్లడ్ చేయడానికి ఈ కంటెంట్ కోసమే ట్రై చేస్తున్నట్టు తను అనుకుంది, బయటకు కూడా అదే ప్రొజెక్ట్ అయింది అనమాట. చూద్దాం, దివ్య గారు ఇచ్చినప్పుడు కూడా అదే చెప్తుంది, దివ్య ఏమని ఇది ఫేక్ నడుస్తుందా, కాకపోతే
కొంచెం మంచి ఎమోషనల్ బాండింగ్ నడుస్తుందా లేదా అనే దాని గురించి నడుస్తుందనమాట. తర్వాత రాముకు, హరీష్‌కి మధ్య లాస్ట్ షాట్‌లో డిస్కషన్ నడుతున్నదని ఇక్కడ రాము మాట్లాడిన వర్డ్ అయితే నాకు నచ్చలేదు. సో, ఆవిడ ఎలాగ ఆలోచిస్తారో హౌస్‌లో అందరూ గూడా అలాగే ఆలోచిస్తే ఎలాగా? అలా కుదరదు గదా! సో, మనం అలాగా చీప్ ట్రిక్స్ చేయలేం గదా! అంటాడనమాట మనోడు. బాబోయ్! నీ దగ్గర కంటెంటే లేదు. సో, మెత్తగా ఉన్నావు. ఏంటో కూడా అర్థం కావట్లేదు. గివ్ అప్ చేస్తున్నావు. ఆవిడ లేకపోతే 'బిగ్ బాస్' సీజన్ 9 కంటెంటే లేదనిపించిందనమాట. సో, ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూసారు కదా! నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.